అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందన్నమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ యొక్క ప్రభుత్వం అయితే అందించనుందండి. సో గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేవారండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక ఈ పెన్షన్ పెంచి అందిస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారుకి అయితే లబ్ధి అయితే చేకూరుతుంది. దీనికి సంబంధించి కూడా మనకి నిధులు అనేవి అయితే కేటాయించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ వృద్ధులు వితంతులకి 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి. దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి నిధులు అనేవి అయితే త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా అర్హుల లిస్టులో మీ పేరు ఉంటేనే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అయితే మీకు అయితే అందుతాయి. సో నిధులు కూడా దీనిపై కూడా మనకి అధికార ప్రకటన రేపు ఎల్లుండిలోగా ప్రకటించే అవకాశం ఉందండి. సో దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.